పెద్ద పెద్ద సెలబ్రిటీల స్కిన్ సీక్రెట్ ఇదే. ముఖ్యంగా తమిళనాడు స్కిన్ వైట్నింగ్ సీక్రెట్ కూడా ఇదే. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేసి పడుకుంటే నల్లగా ఉన్న స్కిన్ పక్కా తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇప్పుడు నేను మీకు ఒక సూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. ఇది సెలబ్రిటీలు కూడా వాడి వాళ్ళ స్కిన్ కలర్ని చేంజ్ చేసుకున్నారు. చాలామంది తమిళ్ సెలబ్రిటీలు వాళ్ళ స్కిన్ టోన్ని మార్చుకోవడానికైతే ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. నేను రీసెంట్గా చాలా రీసెర్చ్ల్లో ఇది ఎక్కువగా వాడడం, అలాగే ప్రిపరేషన్ వీడియోస్ అనేది చూశాను. సో నాకు తెలిసిన వాళ్ళ త్రూ కనుక్కొని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. నేను మొన్న ఒక వీడియో చేశానండి. ఈ ప్రోడక్ట్ ఒక క్రీమ్ అనమాట, వాడితే స్కిన్ కలర్ మా సిస్టర్ చేంజ్ అయిందని చెప్పిందని మీకు చెప్పాను. ఆ వీడియో చేసిన తర్వాత ఒకళ్ళిద్దరు అడిగారు, అక్క బయట కొనుక్కునేది కాకుండా ఏదైనా చెప్పవచ్చు కదా డబ్బులు ఖర్చు లేకుండా అని చెప్పేసి అడిగారు. బట్ నేను ఆ వీడియో ఎందుకు చేశానంటే అందరికీ రెమెడీస్ ట్రై చేసే టైం ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఆ ప్రోడక్ట్ అని చెప్పాను. ఓకే, అంతకుమించి ఏం లేదండి. మీరు రూపాయి ఖర్చు లేకుండా స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నీ కూడా తగ్గించుకోవాలనుకుంటే ఈ చిన్న టెక్నిక్ని ఫాలో అయిపోండి. పర్మనెంట్గా ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్లో ఆ గ్లోనెస్ కూడా చూస్తారు. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది, అలాగే డాండ్రఫ్ ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు అని చెప్పేసి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా ఆయిల్స్ అనేది వాడి అలసిపోయాము అనుకుంటున్నారా? మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ పెడుతున్నారు. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోయి మీ హెయిర్ అనేది మునుపటి కంటే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు, ఆర్డర్ పెట్టుకోండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సింది గసగసాలు. ఈ గసగసాలు అనేవి స్కిన్ వైట్నింగ్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయండి. ఇవి వచ్చేసి మన స్కిన్ బ్రైట్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి. మన ఫేస్ మీద పిగ్మెంటేషన్, యాక్నీని కూడా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. 1 స్పూన్ గసగసాలు తీసుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసేయండి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ అనేది యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాదం అనమాట. 4 బాదం తీసుకొని బాదంను కూడా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. బాదం మీద కూడా మనం పొట్టు అనేది తీసుకోవాలి కనుక ఈ రెండింటిని కూడా నేను నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బాగా నానిపోతాయి అన్నమాట. గసగసాలు చాలా బాగా నానాలండి. ఖచ్చితంగా ఓవర్ నైట్ అనేది నానబెట్టేసేయాలి. మనకి బాదం అనేది చాలా ఈజీగా నానిపోతుంది అనమాట. 2-3 గంటల నుంచినా సరిపోతుంది. లేదనుకుంటే హాట్ వాటర్ అనేది పోసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టినా బాదం మీద పొట్టు అనేది వచ్చేస్తుంది. బట్ గసగసాలు ఏంటంటే మనకి ఓవర్ నైట్ అనేది నానాలి. బాదం మీద పొట్టు అనేది తీసేసాను. ఇలా 4 బాదం అనేది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్ తీసుకొని బాదంని అలాగే గసగసాలని వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి. గసగసాలు మనకి పేస్ట్లా రెడీ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది. సో చూసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం క్లాత్ సహాయంతో మాత్రమే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు స్ట్రెయినర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. మనకి వాటర్ అనేవి ఎక్కువ కలెక్ట్ అవ్వనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్లో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ వల్ల ఏంటంటే మన ఫేస్ మీద వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ కంట్రోల్ అయిపోతే స్కిన్ కూడా చాలా యంగ్గా కనపడుతుంది. తర్వాత ఇందులో గ్లిజరిన్ యాడ్ చేసుకోండి. గ్లిజరిన్ అనేది మీ దగ్గర లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ గ్లిజరిన్ వల్ల ఏంటంటే స్కిన్ చాలా స్మూత్గా, హైడ్రేట్గా ఉంటుంది. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. అలోవెరా జెల్ ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను.
మనకున్న వాటర్ని బట్టి మనం అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి, చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమ్ వల్ల మన స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ కానీ, బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ కంట్రోల్ అయిపోతాయి. స్కిన్ అనేది చాలా యంగ్గా కనపడుతుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్ కూడా ఉండవన్నమాట. మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. బయట మార్కెట్లో ఉండే క్రీమ్స్ అనేవి వేలకు వేలు అనేవి ఉంటాయి. బట్ తమిళనాడులో ఎక్కువగా యూజ్ చేస్తున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇదేనమాట. సో సీక్రెట్గా యూజ్ చేస్తున్నారు ఏదైనా క్రీమ్ అంటే డబ్బులు ఖర్చు లేకుండా, అది ఈ క్రీమ్ అని చెప్పొచ్చు. మనం బయట చూస్తున్నాం చాలామంది క్రీమ్స్ అనేది చేసి సేల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పరండి. బట్ ఇదేంటంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఇన్ కేస్ ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కూడా. దీనివల్ల మీ స్కిన్ కలర్ అనేది మార్చుకోవచ్చు. దీన్ని మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో మీరు 2-3 వీక్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, బయట అయితే మనకి ఒక 1 వీక్ అయితే ఉంటుందన్నమాట, అంతకు మించి అయితే ఉండదు. ఫ్రిడ్జ్లోనే మ్యాక్సిమం స్టోర్ చేసుకోండి. నైట్ నిద్రపోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని, మీ ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ క్రీమ్ కానీ ఉండొద్దు. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని ఫేస్కి, నెక్కి అప్లై చేసుకొని వీలైనంత బాగా మసాజ్ చేసుకోండి. ఈ క్రీమ్ అనేది స్కిన్ లోపలికి ఇంకిపోవాలి. ఇది స్కిన్ మీద చాలా లైట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపించదు. తర్వాత గ్రీజీ కూడా ఉండదన్నమాట. మీరు మసాజ్ చేసుకుంటుంటే ఈ క్రీమ్ అనేది మీ స్కిన్ లోపలికి చాలా డీప్గా అబ్జర్వ్ అవుతుంది. మీ స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ చూసుకున్నప్పుడు మీ స్కిన్ చూసుకొని మీరు నిజంగా హ్యాపీ అవుతారు. ఇది సూపర్గా వర్క్ అవుతుంది. మీరు 7 డేస్ అనేది కంటిన్యూగా ట్రై చేస్తే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫెయిర్గా మారుతుంది. ఫేస్ మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా చెక్ పెట్టేయచ్చు. బ్లాక్ స్పాట్స్, బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఇవేవి కూడా దరిదాపుల్లో కూడా రావండి. ఒక్కసారి ఈ సీక్రెట్ తమిళనాడు క్రీమ్ అనేది ట్రై చేసి చూడండి. మీ స్కిన్ చూసుకొని మీరే హ్యాపీ అయిపోతారు. సో నా స్కిన్ చూస్తున్నారు కదా ఎంత గ్లోగా ఉందో, ఎంత క్లియర్గా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇదైతే మాత్రం. స్కిన్ కలర్ చేంజ్ అవ్వాలని చెప్పేసి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, స్కిన్ గ్లోగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి మనకి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. నేను కూడా అనుకునేదానండి ఒకప్పుడు, కాస్ట్లీ క్రీమ్సే వర్క్ చేస్తావేమో అని చెప్పేసి. నేను చెప్తున్నాను కదా, నా కలర్ అంటే నా స్కిన్ కలర్ ఇంత బాగా చేంజ్ అవ్వడానికి కారణమైతే రెమెడీస్, అలాగే మనం న్యాచురల్గా తీసుకునే జ్యూసెస్ కూడా సూపర్గా వర్క్ అవుతాయి. ఏబీసీ జ్యూస్ కానీ, లైక్ మనకి ఫ్రూట్ జ్యూసెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను మీకు చెప్తున్నాను కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 7 డేస్ అనేది ఈ క్రీమ్ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు డే బై డేనే రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. ఇది మనకి ఫ్రిడ్జ్లో 1 మంత్ అయినా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. బయట చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ కానీ, మనం మార్కెట్లో చూస్తుంటాం. డబ్బులు ఖర్చు ఎందుకు అనుకునే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇది యూజ్ అవుతుంది. అలాగే ఇది మన చేతితో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి హ్యాపీగా యూజ్ చేస్తే సూపర్గా రిజల్ట్స్ అయితే ఉంటుంది. తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ ట్రై చేసి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయో చెప్పడం కామెంట్ సెక్షన్లో నాతో మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.